అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. సూపర్ హిట్ చిత్రాలతో హీరోగా పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఎంటర్ప్రెన్యూర్ గాను విజయవంతమయ్యారు. ఆయన క్రియేట్ చేసిన రౌడీవేర్ బ్రాండ్ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ ఫేవరెట్ బ్రాండ్గా మారిపోయింది. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సెలబ్రిటీలు రౌడీవేర్ బ్రాండ్ను తమ ఫ్యాషన్లో భాగంగా చేసుకుంటున్నారు. ఈ లిస్టులో దర్శకులు సుజిత్ సింగ్, సాయి రాజేష్, భీషణ్ జీవంత్ కూడా ఉన్నారు. ఈ దర్శకులంతా తమ ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన రౌడీవేర్ బ్రాండ్ దుస్తులను ధరిస్తూ ఆయన పట్ల తమకున్న ఇష్టాన్ని చూపిస్తున్నారు. ఆన్లైన్లోనే అందుబాటులో ఉండే రౌడీవేర్ బ్రాండ్ ఆఫ్లైన్లోనూ ఫ్యాషన్ లవర్స్కు లభిస్తోంది. గడియారం లేని సమయాలు, కొలమానం లేని సరదాలు, అంతా మనకు సొంతాలు, ఇలా మొదలైందే రోమాంచకం అంటున్నాడు సుమంత్ ప్రభాస్. ఆయన కథానాయకుడిగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం రోమాంచకం. అనంతిక సనీల్ కుమార్ కథానాయిక. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సమర్పణలు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలబోతగా ఓ చక్కటి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మూవీని సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రోమాంచకం టైటిల్ ట్రాక్ను విడుదల చేశారు. తలకాయ ఉందారా నీకు? కొంచెమన్నా అమ్మ గురించి అయ్య గురించి ఆలోచించేది లేదు. మొత్తం పొద్దుగాల లేవాలి, గల్లీ మొత్తం తిరగాలి, లొల్లీలు పెట్టుకోవాలి, తలకాయలు వాళ్ళు కొట్టుకోవాలి, పంచాయతీలు ఇంటికాడికి తేవాలి. మన ఊర్లలో జనరల్ గా వసలు పెట్టి పిలుచుకుంటాం కదా. సేమ్ కైండ్ ఆఫ్ కల్చర్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఓల్డ్ బస్సెస్. సిటీ में अपना हैदराबाद में चला है तो दुनिया में कहीं नहीं चला सकता गाड़ी. నేను ఆయనను కలవడం జరిగింది, ఆయన నాకు కథ చెప్పడం జరిగింది. కథ చెప్పిన తర్వాత 20 years నేను చూసిన హైదరాబాద్ లో ఆయన నాకు 1 గంటన్నరలో చెప్పారు ఒక కథలో. అది నేను చూసి షాక్ అయిపోయాను. నేను పుట్టిందంతా ఇక్కడనే సార్, హైదరాబాద్ లో పుట్టి పెరిగాను, అంబర్పేట్ బస్తీలోనే. సో నాకు చాలా కనెక్ట్ అయిపోయాను. నా స్టోరీ లాగానే అనిపించింది. అంటే నీ జీవితానికి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? 100% ప్లస్ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజు కాకపోతే రేపు ఏదో సినిమాలో మంచి క్యారెక్టర్ పడేదేమో, కానీ అమీర్ లోక్ లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ద్వారా జనాలకు పరిచయం అవడం అనేది ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. గీత నా క్యారెక్టర్ పేరు గీత. అండ్ నమ్మని విషయాలకి దానికోసం నుంచొని ఫైట్ చేస్తుంది. ఎందుకు రాబాయ్ నువ్వు చెప్పు, నువ్వు ఇప్పుడు మాట్లాడు అన్నట్టు. షీఈస్ వెరీ స్ట్రాంగ్ లైక్ దట్. ఎవరు ఎక్కువ అల్లరి చేసేవారు సార్? ఆల్వేస్ బాయ్స్ విల్ బి బాయ్స్. బికాజ్ వచ్చింది దానిలాగా అలా చెప్పను, వెరీ ఒబీడియంట్ చైల్డ్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఉన్న ఆమె ఫ్యాన్ క్లబ్లు, అభిమానుల పేజీలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. జాన్వీపై అభ్యంతర వ్యాఖ్యలు, విమర్శలతో పాటు డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అశ్లీల కంటెంట్ తయారు చేస్తున్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన కొన్ని ఫ్యాన్ పేజీ లింకులతో పాటు 4000 వెబ్సైట్ లింకులను కూడా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విమర్శలు, ఆన్లైన్ దూషణలు ప్రజా జీవితంలో భాగమైపోయాయని పేర్కొంటూ ఆమెకు సంబంధించిన అన్ని అభిమాన సంఘాలపై నిషేధం విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అశ్లీలత, తీవ్రమైన అభ్యంతరకర కంటెంట్ ఉంటే చర్యలు తీసుకోవచ్చు, కానీ అన్ని ఫ్యాన్ క్లబ్లను ఎలా మూసివేయగలమని ప్రశ్నించింది. అన్ని ఫ్యాన్ పేజీలు తప్పుగా ప్రవర్తించడం లేదని, కొన్ని కేవలం అభిమానంతోనే క్రియేట్ చేసి ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా మీకు అభిమానులు వద్దా అని ప్రశ్నించిన కోర్టు ఫ్యాన్ పేజీలన్నింటినీ చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా హైవాన్ సరికొత్త థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైం నెగటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. హైవాన్ సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కి వచ్చేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైవాన్ మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మూవీలోని ప్రధాన పాత్రధారులు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ను టీజర్లో పరిచయం చేశారు.
చేశారు. సైఫ్ అలీ ఖాన్ని దివ్యాంగుడి పాత్రలో చూపించడం ఆసక్తి రేపుతోంది. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్లు కనిపించారు. భవనంపై నుంచి నోట్ల కట్టలు కిందికి పడటం, ఒకరు గాయాలతో సహాయం కోసం వేచి చూస్తూ ఉండటం టీజర్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. రాకింగ్ స్టార్ యష్ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఆయన త్వరలోనే టాక్సిక్, రామాయణ లాంటి భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ నెల 26న విడుదల కానున్న టాక్సిక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ చెప్పాలే కానీ ఆయనతో సినిమా తెరకెక్కించేందుకు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే యష్కు ఈ స్థాయి ఇమేజ్ లేనప్పుడే తనతో జీవితం పంచుకోవడానికి 10 ఏళ్ల క్రితం యష్ చెప్పింది నటి రాధికా పండిత్. 2016 ఆగస్టు 12న వీరి నిశ్చితార్థం జరిగింది. అంటే ఇప్పటికీ 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ శుభ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఎంగేజ్మెంట్ వీడియోను అభిమానులతో పంచుకుంది రాధిక. యు విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ ఎస్ అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఆ వీడియోలో ముచ్చటగా ఉన్న యష్, రాధికల జంటను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కొన్ని రోజులుగా నటి త్రిష పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా పరోక్షంగా ఆమెపై కామెంట్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో త్రిష పంచుకున్న ఇన్స్టా పోస్టులు వైరల్గా మారాయి. అయితే కొన్ని గంటల్లోనే అవి కనిపించకుండా పోవడం గమనార్హం. ఎవరి పేరును ప్రస్తావించకుండా త్రిష తన ఇన్స్టా స్టోరీలో పోస్టులు పెట్టారు. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలతో పాటు ఆమె 3 కొటేషన్స్ను షేర్ చేశారు. ఈ వయసులో ఇలాంటి నాటకీయత సిగ్గుచేటు. వెళ్ళి కొంత డబ్బు సంపాదించి ప్రశాంతతను కనుక్కోండి. ఒకప్పుడు మీరు ప్రార్థించిన జీవితం ఇప్పుడు మీకు లభించడం ఎంత అదృష్టమో అని వరుస పోస్టులు పెట్టారు. అయితే ఇవి 24 గంటలు కూడా కాకముందే కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆమె డిలీట్ చేశారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నా డీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉదయ్ కుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురై వ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, అభిమానులు చెన్నైలో పోస్టర్లు అంటించారు. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్కు బుధవారం నాడు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన భుజానికి వైద్యులు విజయవంతంగా ఆర్థోస్కోపిక్ సర్జరీని నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆయన ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి. ఇటీవల జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆ సమయంలో వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే గాయం నుంచి వేగంగా పూర్తిగా కోలుకోవాలంటే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సిఫారసు చేయడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స నుంచి ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని తిరిగి వృత్తిపరమైన పనుల్లో నిమగ్నం కావడానికి సుమారు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని అందరినీ కలుస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మీ ప్రేమ, ప్రార్థనలు వెల్లువెత్తాయి. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. నాకు చికిత్స అందించిన కిమ్స్ ఆసుపత్రిలోని అద్భుతమైన వైద్య బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. అంతేకాకుండా తనకు నిరంతరం అండగా నిలుస్తున్న మిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మీ మద్దతే నాకు ప్రతిరోజు బలాన్నిస్తుంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ముందుగా ఇరుముడి సినిమా ఈ ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన మా లోకల్ ఎమ్మెల్యే గారు, మా రఘురామ కృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఆయన వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన వేరే గెస్టులు అందరికి పేరు పేరున నమస్కారం. ఈ ఈవెంట్కి ఇలా భీమవరంలో చేద్దాం, ఇలా సో అండ్ సో అనగానే మా రవణ వెంటనే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ అని చెప్పి వెంటనే ఒక దీంతో ఓకే అన్నారు. అన్నయ్య థ్యాంక్ యూ. అలాగే ప్రియా, షీ హాస్ ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ ఇలా ఈ ఈవెంట్లు ఏది మిస్ అవ్వకూడదని తను ఈ ప్రమోషన్కి నేను ఎట్టి బస్సులో జాయిన్ అవ్వాలని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ శివ గారు ఇవాళ మార్నింగే చిన్న సెన్సార్ అయిపోయినాక హడావుడిగా లాస్ట్ మినిట్లో ఇద్దరం కలిసి బయలుదేరి వచ్చాం. ఆల్మోస్ట్ అందుకోలేకపోయాం అనుకున్నాం, కానీ భీమవరం కాబట్టి ఎట్టి బస్సులో ట్రై చేయాలి, రావాలనుకుని రాగలిగాం. సో దిస్ ఈజ్ ఆల్ ద బ్యాక్ స్టోరీ. కమింగ్ టు అవర్ సినిమా ఇరుముడి సినిమాకి ఫస్ట్ కథ అనుకోగానే శివగారు ఎవరికి వెళ్దాము అనగానే అసలుకి వేరే డౌట్ లేదు,
యాక్షన్, ఎంటర్టైన్మెంట్, డ్రామా, ఎవ్రీథింగ్ ఏదైనా ఆయన స్ట్రెంతే. ఏదైనా సరే అవ్వలేలుగా చేయగలిగిన ఏకైక మాకు నచ్చే హీరో మా రవితేజ గారు. వెంటనే ఇంకెవరు ఉన్నారు శివ, దీనికి పెద్ద ఆప్షన్లు కూడా లేవు కదా, రవితేజ గారు అనుకున్నాం. వెంటనే ఆయన ఈ కథ అనగానే ఆయన ఓకే అని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే హీరోయిన్ ప్రియా గారు కూడా యాప్ట్ మిడిల్ క్లాస్ వైఫ్గా ఎవరని ఎన్నో ఆప్షన్స్ ఎతికారు. చూస్తే అమ్మాయి చాలా యాప్ట్ ఫిట్ లాగా అనిపించింది. తను ఎందుకంటే చెప్పాల్సి వచ్చేది ఈ కాస్టింగ్ అంతా ఎంత అడ్వాంటేజ్ అయిందంటే టీంకి, సినిమాకి మేము చూస్తుంటే తెలుస్తుంది. పాప నక్షత్ర, షీ హాజ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. మీరైతే అసలుకి ఎంత ప్రేమిస్తారో సినిమాలో. అలాగే సినిమా మొత్తం చూసాము, ఎంతో బాగుంది. ఇంకా స్వామియే శరణమయ్యప్ప, ఇది చాలా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు అడిగినట్టు మా రోజు రెగ్యులర్గా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఫౌజీ షూట్లో ప్రభాస్ గారు నిన్నైతే ఏకంగా ఆయన వర్క్ లేదు నిన్న, అయినా సరే షూట్కి వచ్చి జస్ట్ ఆ మానిటర్ దగ్గర కూర్చుని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయన. అది ఎట్టి పరిస్థితిలో తేడా జరగదు, అది వేరే లెవెల్లో ఉంటుంది. దట్ ఈజ్ మై ప్రామిస్ ఇన్ భీమవరం. అలాగే దాని గురించి నిన్న ఇవాళ షూట్కి రావట్లేదు సార్, ఏంటంటే ఇలా భీమవరం వెళ్తున్నాం సార్ అని చెప్పా. భీమవరం వెళ్తున్నాం, మరి ఏమైనా చెప్పమంటారా మీ ఫ్యాన్స్ కంటే? ఆయన ఒక్కసారే బిగ్గరగా నవ్వేసి ఎక్కడండి ఈవెంట్ ఎక్కడ అన్నారు. ఇలా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అంటే, మరి కాలేజీలో అంటే అందరం బాగా చదువుకోమని చెప్పండి అయితే అన్నారు. సో హీ సో స్వీట్. అలాగే మా ఇరుముడి దానికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆయన విషెస్ మాకు ఎప్పుడూ ఉంటుంది. సో అండ్ ఫైనల్లీ దీనికి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. విష్ణు శర్మ DOP ఫ్యాబులస్ వర్క్, కొరియోగ్రాఫర్ల కాడి నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో బాగా కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం. సీ యూ ఇన్ థియేటర్స్ August 21st. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఒక ఆడిటోరియంలో అందరూ చాలా ఎమోషనల్గా బ్రహ్మాండంగా ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. డెఫినెట్గా థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ భీమవరానికంటే ఈ ఊరికి నాకు ఒక అభినవ సంబంధం ఉంది. ఓ టైంలో లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ నా జీవితంలో ఒక 8 నెలలు ఓన్లీ భీమవరంలోనే కేవలం సినిమాలు చూడటానికే ఉన్నా. మా తాతయ్య నానమ్మ ఇక్కడ ఉండేవాడు DNR కాలేజ్ దగ్గర. సో ఆ 8 months అంటే ఆ 8 months ఎందుకున్నా, ఆ 8 months కాలేజ్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళలేదా మీకు డౌట్ రావచ్చు. మెట్రికేషన్ ఫెయిల్ అయ్యి ఇంక మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. సో ఇక్కడ ఈ భీమవరానికి ఒక ఎక్సలెంట్ వైబ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ఎవరైనా మీది, మాది భీమవరం అండి అని మామూలుగా చెప్పరు, ఇలా చెప్తారు. చాలా పొగరగా గర్వంగా చెప్పుకుంటారు. సో ఇక్కడ ఫుడ్ విషయం గురించి చెప్పాలంటే పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతికి ఇక్కడ జరిగే కోడి పందాలు కానీ నాకు రావాలని ఉంటుంది, కానీ నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం రావడానికి ట్రై చేస్తా డెఫినెట్గా. అప్పుడు డెఫినెట్గా కోడి పందాల్లో కలుద్దాం. ఇంకా ప్రీ లాంచ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఆ తర్వాత సక్సెస్ మీద కూడా డెఫినెట్గా ఉంటుంది. నా ప్రగాఢ నమ్మకం అది. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. అందరి గురించి అప్పుడు మాట్లాడతాను. సో ఈ వైబ్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే సార్ కే థ్యాంక్ యూ భీమవరం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలానో మీరు స్టేజ్ మీద ఉన్నారు, మీ ఆవిడ పాప కూడా ఉన్నారు స్క్రీన్ మీద కప్పులు, ఒక్క 2 స్టెప్పులు వేస్తే సార్ ప్లీజ్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు. అందరికీ నమస్కారం. How are you all today evening? The energy here is so electric, and after Nakshatra speaking we were like, oh my god, I prepared and I forgot everything the moment she started speaking. Yes, ముందుగా hi.
Thank you guys. Thank you so much. ప్రియా గారు ప్లీజ్ జాయిన్ ఇన్ ద మిడిల్ నో Oh. యా పర్ఫెక్ట్. నేను నా స్పీచ్ తెలుగులో చేస్తానికి ట్రై చేశాను. దట్స్ వై ఐమ్ వెరీ టెన్స్డ్. ముందుగా భీమావరం ప్రజలనికి, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ అ లాట్. సచ్ అ స్వీట్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మా ఇరుముడి టీంతో ఇరుముడి టీమ్ని ఇంత పాజిటివ్గా ఎనర్జెటిక్గా వెల్కమ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు మీరందరూ రవితేజ గారని చూడటానికి వచ్చారని, అందుకే నేను అందుకే నేను నా స్పీచ్ షార్ట్గా కానీ స్లోగా చెప్తాను. స్లో ఏంటి, ఎందుకే తెలుగులో I need to think and say it. అందుకే నేను she was smiling at me like you never tried in the set and do it. So yes, day one Shiva Nirvana మా డైరెక్టర్ ఇరుముడి స్క్రిప్ట్ నాకు నరేట్ చేసినప్పుడు నేను అనిపించింది ఈ స్క్రిప్ట్ ఈ ఫిల్మ్ మనందరికీ చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ఫిల్మ్గా అయిపోయిందని. అండ్ హియర్ we are receiving all your love. Thank you so much for that. And Shiva, నన్ను కావేరిగా చూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెషర్ టు బి డైరెక్టర్స్ చాయిస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ కావేరి. నక్షత్ర, such a sweet talented child. Yes, sometimes she just amazes and she makes us all go like wow, what is she even. So I'm sure cinema release aite she's going to receive so much love and you deserve every love that's going to come your way. And it is a privilege to work with versatile actors like Sai Kumar garu, and there are a lot of wonderful performers in this film. For all the insightful cinema talks and everything, I'll carry that memory from this film. And Vishnu, our cinematographer, and the entire cinematography team. In the difficult terrain lo manchi shots and tondrigi shoot we finished, and that credits and big shout out to Vishnu and his team and the entire direction team and co-producer Suresh garu, who made our life little easy. And of course our producers Ravi garu and Naveen garu. Irumudi cinema ఇంత గ్రాండ్గా లైఫ్కు తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ am I so fumbling with Telugu? I know I am. నో, మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు మా తెలుగు వాళ్ళకి. ఏ లాంగ్వేజ్ అయినా సరే మేము ప్రాణం పెట్టి చూసుకుంటాం. But I can promise maybe the next time I see them I can deliver it better. So just tolerate me for today evening. And then of course we all would like to speak few words about Raviteja garu. Raviteja garu, మీతో ఇరుముడిలో వర్క్ చేసినందుకు నాకు చాలా స్పెషల్, చాలా స్పెషల్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. మీ super hit films, blockbuster films, and every single blockbusters that took you to the households of Telugu families నేను చూసాను. కానీ ఈ ఫిల్మ్లో ఇరుముడి సెట్స్లో ఇంత దగ్గర మిమ్మల్ని ఒక అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ పర్ఫార్మర్, న్యాచురల్ పర్ఫార్మర్ ఇంత దగ్గర చూడటానికి నాకు సచ్ సూపర్ డిలైట్ ఇట్ వాస్ టు వాచ్ యూ బీ దట్. And I'm super sure Irumudi is going to be one of your most memorable film and loved film. ఆ ఫిల్మ్లో అంత స్పెషల్ ఫిల్మ్లో నేను హీరోయిన్ అయితే నాకు ఇంకా సంతోషం. So you were a great co-star. Thank you so much for being that. And my team for making me look Kaveri, making me look like Kaveri. Original nannu 200 marchesi Kaveri laga my team made me look. Malik, Arvind, Harish, Banu, everyone. Thank you guys. Thank you so much for being there with me. And the entire production team of My Three Movie Makers. Yes, I'm going to give the space for Raviteja garu. And thank you guys, SRKR Engineering College students. Thank you so much again. August 21, Irumudi theatre lo release avutundi.
మీరు అందరూ థియేటర్లో చూడండి. వీఆర్ వెయిటింగ్ టు రిసీవ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీరు కూడా స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ యూ ఆన్ స్క్రీన్ అట్ August 21st. ఎస్. సో ఇవాళ మహారాజ్ ఇప్పుడు రవితేజ నా కజిన్. నేను రవి అంటే వయసులో నాకన్నా చాలా చిన్నోడు. విజయవాడలో చాలా సంవత్సరాలు కలిసే పెరిగాం. అతను అప్కమింగ్ స్టేజ్లో డిస్కో డాన్సర్ వచ్చిన కొత్తలో మిథున్ చక్రవర్తి కన్నా గొప్పగా డాన్స్ చేస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా స్టార్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో ఎవరి సహాయం లేకుండా తను కష్టపడి పైకొచ్చిన రియల్ హీరో మా రవితేజ. స్టెప్ బై స్టెప్ ఈరోజు మాస్ మహారాజ్ అవ్వటం, మన జిల్లా వ్యక్తి పెద్ద హీరో అయ్యి ఇక్కడికి వచ్చి చిన్నప్పుడు కలిసి పెరిగిన నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం, రవి ఇక్కడికి హీరోగా సూపర్ హీరోగా ఇక్కడికి రావటం, ఈ వేదికని పంచుకోవటం నిజంగా ఇట్స్ ఎ మెమరబుల్, ఇట్స్ ఎ థ్రిల్ ఫీలింగ్. నాకు నా సొంత కజిన్ ఈ స్టేజ్కి రావటం, అసలు మన జిల్లా గొప్పతనం ఏంటంటే రవి లాగానే ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, అల్లు అర్జున్ మొత్తం ఒకప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అనేవారు. కానీ ఇప్పుడు మొత్తం మన పశ్చిమ గోదావరి జిల్లా హీరోలదే, మన హీరోలదే హవా. ఖచ్చితంగా ఈ సినిమా టీజర్ చూసాం. మైత్రి మూవీస్ నవీన్, రవి నాకెంతో ఆప్తులు. వాళ్ళు తీసి వాళ్ళ ప్రతి అడుగులోనూ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సినిమా ఖచ్చితంగా ఈ ప్రమోట్ చూడక ముందు ఇరుముడేంట్రా భక్తి సినిమా ఏంటి, నా చుట్టూ కూడా అయ్యప్పలు వచ్చారు, ఇది భక్తి సినిమా అనుకున్నా. కానీ ఫుల్ యాక్షన్. ఖచ్చితంగా రవికి ఇది మరొక సూపర్ హిట్ అవుతుంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన వ్యక్తి, చాలా క్లాస్గా అంటే కొంచెం క్లాస్ సినిమాలు తీస్తాడు అనే ఇమేజ్ ఉన్న వ్యక్తి. మాస్ మహారాజు క్లాస్ డైరెక్టర్ కలిసి ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్. అండ్ I wish all the best to the lovely heroine Priya. For the first time I think you were acting in a direct film. I had seen couple of your dubbed movies, and this sweet girl Nakshatra, she is real star. She deserves that name, Nakshatra. And all the best to this team. And Ravi, kottav hit. Thank you. All the best. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇవాళ మా టైటిల్ స్పాన్సర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇవాళ మన భీమవరంలో జరుగుతున్న మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడి. హలో అండి, అందరికీ హాయ్. స్వామి శరణమయ్యప్ప. సో ఏంటంటే ఈరోజు ట్రైలర్ ఈవెంట్ కాబట్టి ట్రైలర్ పర్స్పెక్టివ్లోనే తొందరగా ముగిస్తాను, ఎందుకంటే ప్రీ రిలీజ్కి మొత్తం చాలా మాట్లాడడానికి అప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వెన్యూస్ అనుకున్నాము, కానీ మా పిఆర్ టీం కానీ వాళ్ళు చెప్పారు భీమవరం ఎస్పెషలీ కాలేజ్లో వైబ్రేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నాకు కూడా మరి చాలా రోజులు అయిపోయింది కదా కాలేజ్ లైఫ్ అంతా, మళ్ళీ ఒకసారి ఆ కాలేజ్ యాంబియన్స్ ఇలా యూత్ అందరి మధ్యలో నా ట్రైలర్ రిలీజ్ అయితే చాలా బాగుంటుందని అనిపించింది. థ్యాంక్ యూ. ఇంకా మన మాస్ మహారాజ్ రవణ అభిమానులందరికీ కూడా, మీకు అందరికీ ట్రైలర్ నచ్చింది కదా, హ్యాపీ కదా. టైలర్లో ఉన్నదానికి ఒక 10 సినిమాలో ఉంటుంది, వెయిట్ అండ్ వాచ్. సో అలాగే మిగతా హీరోల ఫ్యాన్స్ కానీ మన టీఎఫ్ఏ ఫ్యాన్స్ ఎవరైతే ఇక్కడ సినిమా మీద ప్రేమతోని మా ట్రైలర్ని, మా టీంని
బ్లెస్ చేయడానికి విష్ చేయడానికి వచ్చారు అందరికీ పేరు 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 పేరున థ్యాంక్స్. లెట్స్ కమ్ టు ద ట్రైలర్. చాలా ఇంపార్టెంట్ విషయం ఒక్కటి చెప్పేస్తాను బ్రదర్స్, యా ప్లీజ్. సో ఈ ఇరుముడి అనౌన్స్ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ కాబట్టి ఇప్పటివరకు ఈ టైటిల్ గురించి కానీ ఈ సినిమా కంటెంట్ గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. మోర్ డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ రోజు మాట్లాడతాము అందరం కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరి గురించి నేను ప్రీ రిలీజ్లోనే చెప్తాను. ట్రైలర్కి సంబంధించి మాత్రం ఈరోజు ఒకసారి మాట్లాడేసి టైటిల్ గురించి ట్రైలర్ గురించి ముగిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అండి, ఈ సినిమా ఫస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు ఇరుముడి అని టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మేము అప్పుడు ఫస్ట్ రోజు షూటింగ్లో ఉన్నాం. ఆ పోస్టర్ మీకు గుర్తుందా? స్వాములందరూ ఉండి రవణ పైన ఇరుముడి పెట్టుకుని పాపను ఎత్తుకుంటాడు. ఆ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో 2 రాష్ట్రాలు అసలు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక డివోషనల్ వైబ్రేషన్. సో ఆ వైబ్రేషన్ మొదలైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ వైబ్రేషన్, ఇరుముడి మీద సేమ్ ప్రేమ, ఆ పాటల మీద అయినా సరే ఆ కంటెంట్ మీద అయినా సరే. మీరు ఇరుముడిని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ నా మీద అంత బాధ్యత కలిగించింది. ఎందుకంటే ఒకటి కాదు కదా, ఈ అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ ఎమోషన్ ఉంది అందులోని, ఫాదరు డాటర్ ఎమోషన్ ఉంది. ఈ అన్నిటికంటే మీకు సర్ప్రైజింగ్గా ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ట్రైలర్ చూస్తే మీకు 3 లేయర్స్ ఉంటుందండి కంటెంట్లో. ఒకటి ఏంటంటే అసలు ఇరుముడి టైటిల్ నేను ఎందుకు పెట్టానో అది మాత్రం చెప్తున్నాను. ఇరుముడి ఇద్దరి మధ్యలో పడిన ముడి, లేదంటే 2 ముళ్ళు. సో ఏంటంటే ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలోని ఒక ముడి, అయ్యప్ప స్వామికి ఆయన భక్తుడికి మధ్యలోది ఇరుముడి, అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ 3 లేయర్స్ని కలిపి నేను ఇరుముడి అని టైటిల్ పెట్టడం జరిగింది. చాలామంది పూర్తిగా భక్తి సినిమా అని, శబరిమల వెళ్తారని, అదేదో సినిమాకి రీమేక్ అని రకరకాలు వచ్చినాయి. అప్పుడే నేను దానికి సమాధానం చెప్పొచ్చు, క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ అది రైట్ టైంలో విత్ కంటెంట్తో మాత్రమే చెప్తే బాగుంటుందని చెప్పేసి ఇంతవరకు ఆగాను. నాకు తెలిసి ఈ ట్రైలర్తో మీకు అందరికీ రేపు థియేటర్లో మీరు ఏం చూడబోతున్నారు, ఏ వరల్డ్లో సినిమా ఉండబోతుంది, ఏముంటుంది అనేది చూసుంటారు. సో నేను ముందు చెప్పినట్టే ఈ 3 లేయర్లో ఉండే ఆ ఫాదర్కి డాటర్కి మధ్యలో ఎమోషన్ కానీ, ఆ క్రైమ్ లేయర్ కానీ, ఆ ఫ్యామిలీ డ్రామా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్క మాట మాత్రం చెప్పగలనండి, ఇది వరకు కూడా చాలా ఇంటెన్స్ ఫిల్మ్స్, చాలా రా అండ్ రస్టీ ఫిల్మ్స్ మన తెలుగులో చాలా వచ్చినాయి. బట్ ఒక ఫ్యామిలీ డ్రామాలో ఇంత ఇంటెన్సిటీ అనేది నా వరకు అయితే ఈ ఫిల్మ్ ఇచ్చేంత ఇంటెన్సిటీ మీకు చాలా సర్ప్రైజ్ చేస్తుంది, షాకింగ్గా ఉంటుంది. సో యూ విల్ బీ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ అండి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రైలర్లో ఉండే ఆ 3 లేయర్లో ఉండే అది రవణ ఎమోషన్ అవ్వండి కూతురు మీద, అయ్యప్ప స్వామి డివోషన్ అవ్వనివ్వండి, క్రైమ్ లేయర్లో మిమ్మల్ని భయంతోని ఒక అలర్ట్నెస్తోని సినిమాని చూసేలా చేస్తుంది ఫిల్మ్ ఎండ్ వరకు. సో లెట్స్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్. దాని గురించి మేము ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. సో ఆ ఇరుముడి టైటిల్ గురించి, ట్రైలర్ గురించి మాత్రమే మాట్లాడదాం అనుకున్నానండి. ట్రైలర్ కాబట్టి నాకు ఈ ట్రైలర్ కట్ చేయడంలో చాలా సపోర్ట్ చేసిన మా ట్రైలర్ ఎడిటర్ విజయ్కి స్పెషల్ థ్యాంక్స్. చెన్నైలో నేను రికార్డింగ్లో అంత బిజీగా ఉన్నప్పుడు నాతో పాటు 3 రోజులు నాతో పాటే కూర్చొని ది బెస్ట్ కట్ ఇచ్చాడు, నా విజన్కి తగినట్టుగా చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ ఇంకా మా టీం గురించి, రవణ గురించి, మిగతా టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరి గురించి పేరు పేరున ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. కానీ ఇరుముడి ఈజ్ నాట్ జస్ట్ ద ఫిల్మ్ అండి, ఇట్స్ అన్ ఎమోషన్. వెయిట్ ఫర్ ద ఫిల్మ్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ అదే మా ప్రొడ్యూసర్స్ గురించి, అందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం మిమ్మల్ని చూడడానికి, మీతో పాటు ఈ ట్రైలర్ సెలబ్రేషన్ పంచుకోవడానికి మాత్రమే వచ్చాం. లెట్స్ డోంట్ వేస్ట్ ద టైమ్, ఐఎమ్ మూవింగ్ ద మైక్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను మరి రవణ ఏం మాట్లాడతారా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. సారీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ముఖ్యంగా మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే వాట్ ఎవర్ నిశాంత్ గారి కరస్పాండెంట్ నిశాంత్ గారికి, ఎస్పెషలీ కాలేజ్ యాజమాన్యానికి, ఇక్కడ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మా పిఆర్ టీమ్ వంశీ శేఖర్లకి, అలాగే ఈ పిఆర్ టీం అంతా భువన్, వీళ్ళందరికీ కూడా ఎస్పెషలీ ఇంత ఈవెంట్. నేను యాక్చువల్గా నా గత సినిమాలకు ఎప్పుడు పనిచేయలేదు యూవీ, బట్ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే యూవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ట్రైలర్ సక్సెస్ చేసినందుకు నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.